తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాల వారు అందరికీ కూడా, కర్కాటక రాశి వారికి, ఇందులో ఉన్న అన్ని పాదాల వారికి కూడా అత్యంత అనుకూలంగా లేని సమయం ఈ రోజు కాబట్టి మనసు చంచలంగా ఉంటుంది. ఏ ఏ పనిని చేయకుండా ఉంటేనే మంచిదిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు తలపెట్టిన కార్యక్రమాలు ఈ రోజు సఫలమయ్యేటట్టుగా కనపట్టలేదు. బంధుమిత్రులతో విరోధం గోచరిస్తుంది కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడండి. తరువాత అకాల భోజనం వల్ల మీ ఆరోగ్యం కొంచెం ఒకంత అస్వస్థతకి గురి అయ్యేటట్టుగా కనపడుతోంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అనారోగ్యంతో గతంలో బాధపడే వారికి మరికొంత ఎక్కువ తీవ్రత అయ్యే సూచన కనపడుతోంది కాబట్టి డాక్టర్ని సంప్రదించి ఆ దిశగా ప్రయత్నం చేయండి. డాక్టర్ సలహాలను మీరు పాటించాలి. ఆకస్మిక కలహాలు ఈ రోజు కనబడుతోంది కాబట్టి మీరు ఎటువంటి మాటలకు వాగ్వాదాలకు దిగకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. చెడు సావాసాలకు దూరంగా ఉంటేనే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి విద్యార్థులకు చెడు సావాసాలు ఏవైనా ఉంటే కనుక దాన్ని కాస్త పక్కన పెట్టండి. ఈ రోజు మీరు ఏదైనా కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలన్నా, లేదా అంటే విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ రోజు మీరు అప్లికేషన్ని ఫిల్ చేసి, అంటే ఏ దేశం వెళ్ళాలి అని అనుకుంటున్నారో, ఏదైనా ఒక ప్రణాళిక ఉన్న వాళ్ళకి ఈరోజు అప్లికేషన్ రాహుకాలం లేకుండా చూసుకొని మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కూడా కొత్త భాగస్వామ్య వ్యాపారం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడము, లేదా వారితో ఒప్పందం పెట్టుకోవడము, ఏదైనా అగ్రిమెంట్ అలాంటిది రాయించుకోవడము ఈ రోజు మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. రాజకీయ రంగం వారికి కూడా ఈ రోజు చాలా మంచి అవకాశము, అనుకూలమైన సమయము. ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు ఈరోజు మీరు ఏదైనా కొత్త పంటలు వెయ్యాలి అని అనుకుంటే కనుక ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు సక్సెస్ సాధిస్తారు. అంటే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపించేటట్టుగా ఉంది కాబట్టి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ, నిరుద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేయడం కానీ అలాంటి పనులు మీరు వాయిదా వేసుకోండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అని అనుకున్నా, లేదా ఎక్స్పాన్షన్ చేసుకోవాలి అని అనుకున్నా ఈ రోజైతే మాత్రం మీరు వదిలేసి తదుపరి సమయంలో మీరు ప్రయత్నం చేయండి. ఇవి ఈ రోజు దిన ఫలితాలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి తలచిన కార్యాలు ఆటంకం కలుగుతాయి, ఎదురవుతాయి. మీరు అనుకున్న పనులు ఈ రోజు కావు కాబట్టి వాయిదా వేసుకోండి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే కనుక ఈ రోజు వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. చాలా జాగ్రత్తగా సంయమనం పాటించండి. మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు డబ్బుకు సంబంధించిన లావాదేవీలేవి మీరు ఈ రోజు పెట్టుకోమాకండి. ఒకవేళ మీకు ఎవరైనా ఇవ్వాలి అని అనుకున్నా కానీ వారిని ఈ రోజు అడగవద్దు. ఎందుకంటే వారు ఎదురు తిరిగే అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ రోజైతే అటువంటి ప్రయత్నాలు కానీ, లేదా డబ్బుకు సంబంధించిన లావాదేవీలు కానీ, లేదా కోర్టుకు సంబంధించిన లావాదేవీలు కానీ ఈ రోజైతే మీరు ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి. తర్వాత ఆర్థిక పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంది కాబట్టి ఆర్థిక సంబంధాలు ఏవైనా ఉంటే కనుక మీరు ఆ ప్రయత్నం మాత్రం చెయ్యకండి. తర్వాత నూతన కార్యక్రమాలు ఏవైనా చేయాలన్నా, శుభకార్యాలు కానీ, లేదా కొత్త పనులు చేయాలని అనుకున్నా, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత వ్యతిరేక దిశలో ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కానీ, వ్యవసాయదారులు కానీ, వ్యాపారస్తులు కానీ పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే పెట్టుబడుల వైపు వ్యాపారస్తులు వెళ్ళకండి. కొత్తగా వ్యవసాయంలోకి కొత్త పంటలు ఏదైనా వేద్దామనుకున్న వ్యవసాయదారులకు, రైతులకు ప్రత్యేకమైన సూచన ఏంటంటే ఈ రోజు మాత్రం మీరు అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు. విద్యార్థులకు విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా కొత్త రంగంలో అంటే కొత్త కోర్స్ ఏదైనా చేయాలన్నా, కొత్త కాలేజీకి ఏదైనా అప్లికేషన్ పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ రోజు వదిలేయండి. ఇంకా తప్పదు, కాదు, కూడదు అని అనుకుంటే కనుక గణపతి ఆరాధన చేసుకొని, లేదా సరస్వతి వాగ్దేవి యొక్క ఆరాధన చేసుకుని, లేదా ఆ తల్లిని తలుచుకొని మీ సంకల్పం చెప్పుకొని తప్పదు అని అనుకుంటేనే కనుక ప్రయత్నం చేయండి. లేదు అంటే ఈ ఒక్కరోజే కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు అత్యంత శుభదాయం కాబట్టి మీరు ఏ పనులు తలపెట్టాలన్నా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే స్త్రీలకు ఈ రోజు చాలా మంచి అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఏ కొత్త పని చేయాలన్నా,
లేదా పొదుపుకు సంబంధించి ఏ పని చేయాలన్నా, ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా, లేదా ఏదైనా కొత్త పదవికి అంటే ప్రమోషన్ లాంటివి ఏదైనా మీరు అప్లై చేసుకోవాలని అనుకుంటే, మీరు ఉన్న కార్యాలయంలోనే వేరే స్థానానికి బదిలీ కావాలి అని అన్నా, ఇలాంటి వాటికి కీలకమైన వాటికి ఈ రోజు మీకు మంచి అనుకూలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేసి ఏదైనా అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. ఆ ప్రయత్నం చేయండి. తరువాత మీరు ఆరోగ్యం పట్ల బానే ఉంది కానీ కొంచెం శ్రద్ధ వహించండి. అంటే నిర్లక్ష్య ధోరణి ఆరోగ్యం పట్ల ఈ రోజు స్త్రీలకు మాత్రం వద్దు. చాలా జాగ్రత్తలు తీసుకోండి. బయటికి వెళ్ళాలి అని అంటే కనుక సంయమనం పాటించి అంటే తప్పదు అని అనుకుంటే వాహనం ఎక్కండి. లేదు అంటే కొంచెం వాహన ప్రమాదాలు గోచరించే స్థితిగా ఉంది కాబట్టి వాయిదా వేసుకోండి. ఒక్కరోజే కాబట్టి తదుపరి అంటే మరుసటి రోజు ఏదైనా ప్రయత్నం చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు దినఫలాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ రోజు చాలా చాలా అనుకూలంగా ఉంది. విదేశ ప్రయత్నాలు అంటే విదేశాలు వెళ్ళాలని అనుకున్న వాళ్ళకి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు ఏవైనా ఉన్నాయి అంటే కనుక అవి కొంచెం అధికమయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం కనబడుతోంది కాబట్టి ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి లావాదేవీలు ఈ రోజు మాత్రం చెయ్యమాకండి. తరువాత బంధుమిత్రులతో విరోధం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. ఎటువంటి మాట తోలడం కానీ, మాట సలహాలు ఇవ్వడం కానీ అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే కనుక ఈ రోజు మీరు వాయిదా వేసుకోండి. తరువాత అధికమైన వ్యయ ప్రయాసలకు ఉంటాయి కాబట్టి ఎక్కడ మనం ప్రయాస పడుతున్నాము, ఎక్కడ ఆందోళన పడుతున్నాము అనేది చిన్నగా మీరు విచక్షణ చేసుకొని అలాంటివి ఏవైనా కనుక మీకు గోచరిస్తే ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి. తర్వాత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావచ్చు కాబట్టి ప్రయాణాలు చేయాలి అని అనుకుంటే తప్పనిసరిగా అంటే లోకల్గా కాకుండా బయట ప్రదేశాలకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించి వెళ్ళవలసిందిగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది చూద్దాము. ముందుగా విద్యార్థులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన కాలము. మీరు ఏదైనా కాలేజీల్లో కానీ లేదా కొత్తగా కోర్సులు ఏమైనా నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంది. మీరు ఆ దిశగా ప్రయత్నించండి. విదేశాలు వెళ్ళాలి, అక్కడ చదవాలి అని అనుకున్న విద్యార్థులకు కూడా ఈ రోజు బాగా కలిసి వచ్చే రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. తర్వాత వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ఈ రాశిలో ఉండే వాళ్ళు స్త్రీలైనా సరే పురుషులైనా సరే మీరు చక్కగా మీ భాగస్వామ్య వ్యాపారానికి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ రోజు అత్యంత అనుకూలమైన మాసము. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయదారులకు, కార్పెంటరీ రంగం వాళ్ళకి, చేతి వృత్తుల వాళ్ళకి ఈ రోజు చాలా చక్కగా ఉంది. మీరు ఏదైనా చేయాలని అనుకుంటే ఈ రోజు ప్రారంభించుకోవచ్చు. తరువాత సినీ, టీవీ, కళా రంగంలో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలంగా కనపట్టలేదు కాబట్టి మీరు ఏదైనా కొత్త పాత్రలకు ప్రయత్నం చేయాలని అనుకుంటే కనుక ఈ రోజు ఆగిపోండి. తదుపరి మీరు ప్రయత్నాలు చేయండి. గాయని గాయకులకు, తర్వాత నాట్య కళాకారులకు, ఇతరత్ర నాటక రంగంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కాదు కాబట్టి ఈ రోజు మీరు ఆ ప్రయత్నాల్ని విరమించుకోండి. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఇస్తోంది కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు అంటే కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ఆ ప్రయత్నాలు ఆ అప్లికేషన్ పెట్టుకోవడం కానీ, ఎవరితోనైనా ముచ్చటించడం కానీ అలాంటివేవి ఈ రోజు మీరు పెట్టుకోవద్దండి. ఇవి ఈ రాశిలో ఈ రోజు మీ యొక్క దినఫలాలు, ఫలితాలు. నమస్తే.